చూడండి, స్వీట్ కార్న్ గ్యారెలండి. వీటిని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇలా క్రిస్పీగా సాఫ్ట్గా వచ్చేలాగా మనం ఎలా కాల్చుకోవాలో, ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వీటిని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుమగుమలాడే వంటలు. ఈరోజు మనం స్వీట్ కార్న్తో గ్యారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా వీటిని స్వీట్ కార్న్స్ మొత్తం మిక్సీ పట్టేసుకుందాం పేస్ట్ లాగా. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. సగం పట్టేసుకున్నాను. మిగతా సగం పట్టేటప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలండి. మనం కారానికి సరిపడా పచ్చిమిర్చి, మళ్ళీ దీంట్లోనే ఒక స్పూన్ సాల్ట్ మనకు సరిపడా వేసుకోవాలండి. పిండికి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ జీలకర్ర, చూడండి జీలకర్ర, ఇవి ఎల్లిపాయలు దీంట్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఇలా పొట్టు తీయని అవసరం లేదండి, మామూలుగా ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. వీటిని దీంట్లో వేసి పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్ర, ఎల్లిపాయలు ఇవన్నీ వేసి మళ్ళీ ఈ మిగతా పేస్ట్ అంతా పట్టేసుకుందాం. చూడండి, మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ వేడయ్యేలోపు మనం ఈ పిండిలో మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఇందులో పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు, సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకున్నాం మనం స్వీట్ కార్న్ని. దీంట్లో మనం కరివేపాకు కలుపుకుందామండి. కొంచెం కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. కట్ చేసుకున్న కరివేపాకు దీంట్లో వేసి కలిపేసుకుందాం. ఇది బాగా కలుపుకునేలోపు ఆయిల్ వేడవుతుందండి. చూడండి, ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు మనము కొంచెం చేతికి తడద్దుకొని పిండిని మనం ఇలా చిన్నగా ఇలా చేతి మీద ఇలా అనుకొని ఆయిల్లోకి వేసేసుకోవడం అండి. ఇలా అన్నీ వేసేసుకొని కాల్ చేసుకున్నామండి. చూడండి, ఇలా కాల్ చేసుకొని తీసేసుకుందాం వీటిని. ఇలా స్టవ్ మీడియంలో పెట్టి కాల్చుకోవాలండి, లేదంటే లోపల పిండి పచ్చిగా ఉండిపోతుంది. పెద్దగా పెడితే, స్టవ్ పెద్దగా పెట్టి కాల్చుకుంటే పైన మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. మీడియంలో పెడితే మంచిగా ఉడికిపోతుంది. ఇవన్నీ తీసేసుకొని మిగతా పిండి కూడా అలాగే చేసుకున్నామండి. ఇందాక మనం స్వీట్ కార్న్ మిక్సీ పట్టుకున్నాం కదండి, దాంట్లో కొంచెం పిండి తీసి పక్కకు పెట్టానండి. దీంట్లో మనం షుగర్ వేసి స్వీట్గా చేసుకుందామండి. స్వీట్ గ్యారెలు చేసుకుందాం. దీంట్లో ఒక స్పూను షుగర్ వేసుకున్నామండి. చూడండి, ఒక స్పూన్ షుగర్ వేసుకొని దాన్ని అంతా కలిపేసుకోవాలండి. మంచిగా కలిపి గ్యారెలాగా చేసుకుందాం. స్వీట్ గ్యారెలండి. చూడండి, మన గ్యారెలన్నీ రెడీ అయిపోయాయి. చూడండి, స్వీట్ గ్యారెలు. ఆ కాస్త పిండితోని ఎన్ని గ్యారెలు అయినాయి చూడండి. స్వీట్ రెడీ అయిపోయాయండి.